ఇప్పుడు నేనేమంటున్నా, బైబిల్‌లో కొన్ని నిబంధనలు ఉంటాయి. యాహ్! అంటే మీరు చెప్పొచ్చు నాకు. హ్మ్. మంచి ప్రవర్తనలో ఉండాలి. హ్మ్. తాగుడుకు దూరంగా ఉండాలి. సాటి వారిని ప్రేమించాలి. పొరుగు వారిని గౌరవించాలి. ఈ విధంగా ఉంటాయి గదా! యాహ్! అవే నేను యేసు ప్రభువుని నమ్మకుండా నాకు నేను పాటిస్తా. యాహ్! ఇందులో పెద్ద డిఫరెన్స్ ఏముంది? యాహ్! మీరు చెప్పేది కూడా లాజికల్‌గా ఉంది. దానికి నేనిచ్చే ఆన్సర్ ఏంటంటే, ఒక ప్రీచర్‌గా హ్మ్. నేను యేసు ప్రభువుని మీరు నమ్మకుండా హ్మ్. దాన్నేమంటదంటే బైబిల్ స్వనీతి కార్యాలు అని చెప్తది. మంచిగా ఉండు, హ్మ్. దొంగిలించను, హ్మ్. అబద్ధం ఆడను, హ్మ్. డ్రింక్ చేయను, హ్మ్. వ్యభిచరించను, హ్మ్. మంచిగా బ్రతుకుతా. హ్మ్. యేసు ప్రభు నాకు అక్కర్లా హ్మ్. అన్నారనుకోండి, హ్మ్. ఓకే, నువ్వు బ్రతుకుతావు, సమాజంలో మంచిగా ఉండొచ్చు. హ్మ్. కానీ నువ్వు చనిపోయినాక నిత్య జీవం మాత్రం రాదు. నిత్య నరకానికి వెళ్ళాల్సిందే. ఎందుకు దేవుణ్ణి నమ్మితేనే ఎందుకు మీరు పరలోకానికి తీసుకుపోవాలి? అది అట్లా అక్కడికి అది రావాలి. స్వార్థమే కదా! లేదు. ఆ! అది ఒకవేళ మనుషుల దృష్టిలో కొన్ని ఇది స్వార్థంగా అనిపించవచ్చు. మనుషుల దృష్టిలో కొన్ని ఇది న్యాయమా అని అనిపించవచ్చు. హ్మ్. కానీ దేవుని దృష్టిలో ఇది న్యాయమే. ఎందుకంటే మనల్ని అసలు తల్లి గర్భంలో సృష్టించిన సృష్టికర్తే దేవుడు. హ్మ్. కనుక ఆయన ఏం కోరుకుంటున్నాడంటే తనను నమ్మాలి, హ్మ్. మనుషులు తనకి భయపడాలి, హ్మ్. తనను ప్రేమించాలి. హ్మ్. ఒక తండ్రి బిడ్డని ఇలా ఆశించడం తప్పేం కాదు. తప్పు ఒక కాదా? తండ్రి ఇలా బిడ్డను ఆశించడం తప్పు కాదా? తప్పు కాదు. తప్పు కాదా? తప్పు కాదు. ఇప్పుడు నేను మా అమ్మతో డైలీ మాట్లాడతా. యాహ్! మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా యాహ్! అమ్మకు నేనంటే ఇష్టం. యాహ్! నేను కోపం మీద అరిచినా, మా అమ్మని పట్టించుకోకున్నా, మా అమ్మ మీద ప్రేమ చూయించకపోయినా, అసలు మా అమ్మని నేను నమ్మకపోయినా, మా అమ్మ మీద నేను ద్వేషం పెంచుకున్నా గూడా, మా అమ్మ నన్ను కొడుకుగానే చూస్తది. అంతకు మునుపటి ఎంత ప్రేమ చూపిస్తదో ఇంకా రెట్టింపు ప్రేమ, నా కొడుకు ఏమైపోతాడో అని ప్రేమ పెంచుకుంటదే తప్ప, నువ్వు నన్ను తల్లి లెక్క చూడకపోతే నా కొడుకు గాదు. నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను నీకు అన్నం పెట్టా. నువ్వు నన్ను గౌరవించకపోతే నేను ఇంట్లోకి రాని అని ఏ రోజు మా అమ్మ అనలే. అనలే. ఇది ఒక తల్లి తండ్రికి బిడ్డల మీద ఉండాల్సిన స్వచ్ఛమైన ప్రేమ. హ్మ్. నువ్వు నన్ను కొలవకపోతే మొక్కకపోతే నీకు పరలోకానికి రావు, పాపిష్టివైతావు, పాపానికి పోతావు అంటే ఇది స్వార్థం అవుతుంది. యాహ్! ఒక దేవుడు ఆ రకంగా మాట్లాడాడు. ఓకే. అట్లా మాట్లాడితే దేవుడు ఎట్లయితాడు? యాహ్! నేను మాట్లాడినా? చెప్పండి. యాహ్! నేననేది ఏంటంటే, సరే మీరు ఫర్ సపోజ్ చెప్పారు. ఆ ఫర్ సపోజే నేను ఫర్ సపోజ్ మీరు ఫర్ సపోజ్ చెప్పారు తల్లి. తల్లికి పోలిక ఫర్ సపోజ్ చెప్పారు మీరు. అంటే అమ్మని ప్రేమిస్తున్నాను, ప్రేమించకపోయినా నన్ను ప్రేమిస్తే నాకు భోజనం పెడతది. దట్స్ ఆల్, మంచిదే. ఎందుకంటే తల్లుల్లో కూడా మంచి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కొంతమంది మూర్ఖులు ఉంటారు. నువ్వు తేగపోతే నీకు పెట్టే పని లేదురా, పోరా, నువ్వు అసలు ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, ఎక్కడో అనేవాళ్ళు ఉంటారా? ఉంటారు. సరే, వాళ్ళు తీసేయండి. మన తల్లి మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా సరే, మనల్ని ప్రేమిస్తుంది, మన మాటన్నా వినకపోయినా మనల్ని ప్రేమిస్తుంది, ఆదరిస్తుంది. ఆమె రేంజ్ ఎంతవరకి? ఇంతవరకే. మోక్షం ఇచ్చే ఛాన్స్ ఆమె చేతిలో లేదు. కానీ పరలోకంలో ఉన్న తల్లి లాంటి, మన తండ్రి లాంటి, మన తల్లి లాంటి దేవుని చేతులు ఏముంది? ఆయన యొక్క రూల్ ఏంటి? ఆయనకు ఒక రూల్ ఉంది. ఆ రూల్ మనం పాటించాలి. ఇంత దుర్మార్గమైన రూల్ ఎందుకు? నిన్ను మొక్కితేనే పరలోకాన్ని తీసుకోపోవడం ప్రేమ చూపించాడు కదా. దుర్మార్గం కాదు. నేనేమంటున్నా, ఇక్కడున్న ప్రతి జీవిని సృష్టించింది ఎవరు? యేసు ప్రభువా కాదా? యేసు ప్రభు వారు సృష్టించారు. నిన్ను, నన్ను, అతన్ని, ఇతన్ని, అందరిని యేసు ప్రభువే కదా. ఈ సమస్త సృష్టిని సృష్టించింది యేసు ప్రభువే కదా. అప్పుడు అందరం కూడా యేసు ప్రభు బిడ్డలమే అవుతాం కదా. అందరం కూడా యేసు ప్రభు ఆధీనంలో పెరిగిన వాళ్ళమే, పుట్టిన వాళ్ళమే అవుతాం కదా. మరి అందరి నీ బిడ్డలే అయినప్పుడు నీ బిడ్డ నేను మొక్కితేంది, మొక్కకపోతేంది? ఒక తల్లి నిస్వార్థంగా ఎట్లయితే బిడ్డను చూస్తుందో నువ్వు కూడా అట్లనే చూడాలి కదా. నేను మొక్కితేనే పరలోకానికి వస్తావు, లేకపోతే రావంటే ఇది స్వార్థమే, ఇది దుర్మార్గమే అవుతుంది కదా. 100% దుర్మార్గమే అవుతుంది. అది మీ అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇప్పుడు ఒక బిడ్డే ఉన్నాడు, వాడు మాటికి దొంగతనాలు చేస్తున్నాడు, మాటికి ఎవరో మర్డర్ చేస్తున్నాడు, కొట్టొస్తున్నాడు. తల్లి ఎంతవరకు కూర్చుకుంటది? చెయ్యొద్దురా నాయన అని చెప్పడం తప్పు కాదు. నేను నా బిడ్డగా స్వీకరించి నువ్వు నా ఇంట్లో జాన్ బాబు గారు మాట్లాడివ్వండి. ఆన్సర్ చేయండి ప్లీజ్. లెట్ మీ కంప్లీట్. నేను పెట్టిన కండిషన్ ఉంటేనారా నా ఇంట్లో నేను ముద్ద పెడతాను, నువ్వు సరిగ్గా బ్రతకాలా, నువ్వు చాలా గొడవ చేస్తున్నావు, చాలా ఇబ్బంది పెడుతున్నావు, ఇది నాకు నచ్చట్లా, లేదంటే నా ఇంట్లో చెల్లిపో తండ్రి అంటాడు. ఎందుకన్నాడు? నువ్వు మాట ఇంట్లో నిష్టానుసారంగా బ్రతికితే తిరిగిరా నాయన, తాగిరారా అంటాడా? తప్పది. అంటే మీరు చెప్పే పాయింట్ కొంతమేరే, మీరు చెప్పే పాయింట్ భౌతికంగానే వర్తిస్తుంది. పరలోకంలో ఉన్న దేవుడు శాశ్వతమైన దేవుడు, అందరికీ దేవుడు. ఆయన మన ఈ తల్లి తండ్రి మనల్ని 3-4 ఏళ్ల వరకే ఎత్తుకుంటారు. పరలోకంలో ఉన్న దేవుడు ఆయన ఏం చెప్తాడంటే, ముదిమి వచ్చే వరకు నేను చంకనెత్తుకుని రక్షించేవాడిని నేనే అంటాడు. ఆయన కూడా కొన్ని కండిషన్స్ అప్లై చేశాడు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు స్వార్థమైన కండిషన్ అంటున్నాను నేను కండిషన్ అంటే ఈ కండిషన్ లో మీకు స్వార్థం కనబడుతుందేమో, మాకు న్యాయం కనబడుతుంది. ఎట్లా న్యాయం? ఎందుకంటే అది ఇప్పుడు చెప్పాను నేను, కష్టపడి కనిపెంచిన తల్లి తండ్రి కొన్ని కండిషన్స్ పెడతాడు. రే, నువ్వు రోజు స్కూల్కి వెళ్ళాలి, ఆడికి ఇష్టం ఉండదు.
అరే బాబు నువ్వు 8 దాకా చదువు, ఖచ్చితంగా నిద్ర వస్తున్నా. ఓకే, అది ఆ రోజు స్కూల్కి వెళ్తే వాడు బాగుపడతాడు, హోంవర్క్ చేసుకుంటే వాడు మంచిగా జ్ఞానవంతుడు అవుతాడు, ఇవన్నీ కూడా వాడి బాగు కోసం. అరే నువ్వు రోజు పొద్దున్న లేచి నీ తల్లిదండ్రులు నమస్తే పెట్టు, కాళ్ళకు దండం పెట్టు, నీ తల్లిదండ్రులు జీవమని బతుకు, లేకపోతే నేను చంపేస్తారా అంటే ఏమంటారు? లేదు సేమ్ మీరు ఇది ఎట్లా అప్లై చేస్తున్నారో, పిల్లవాడు క్రమశిక్షణ కోసం, పిల్లవాడి భవిష్యత్తు కోసం అని మీరు ఎట్లా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారో, సేమ్ ఇది కూడా ఆత్మ సంబంధంగా దేవుడు కూడా కండిషన్స్ ఎందుకు పెట్టాడు? ప్రాక్టికల్ గా మంచిగా బ్రతుకుతాడు. ప్రాక్టికల్ గా లేదంటే దానికి మీరు అన్న మాట ప్రకారం నేను ఒక పని చేస్తా, బైబిల్ నాకు ఇవ్వండి, మీ బైబిల్ నాకు ఇవ్వండి. బైబిల్లో చాలా మంచి బోధించబడింది కదా, ఒక వ్యక్తి తన జీవితంలో పుట్టిన కాని నుంచి చనిపోయే వరకు ఏ విధంగా ప్రవర్తించాలో బోధించబడింది కదా. అందులో మేబీ త్రాగకూడదు, సినిమాలు చూడకూడదు వంటివి, ఈ నాటకాలకు దూరంగా ఉండాలి, ఇటువంటివి అన్ని ఉంటాయి కదా. వాటన్నింటినీ నేను పాటిస్తా. నేనంటే చెప్తున్నాను మీకు, ఇప్పుడు ఏం చేయబోతానో ఫ్యూచర్ లో వాటన్నిటిని పాటిస్తా. అన్ని బైబిల్లో ఉన్న ప్రతి మంచిని నేను లెక్క కట్టుకుంటా. బట్ నేను యేసు ప్రభువును దేవుడని బిలీవ్ చేయను. వచ్చి ఆ వాటర్లో మనకి బాప్తిజం తీసుకుంటారు కదా, ఆ బాప్తిజాన్ని తీసుకోను. బట్ అందులో ఉన్న మంచినంతా పాటిస్తా, చెయ్యాల్సిన మంచి అంతా వ్యవస్థలో చేస్తా. ఇప్పుడు చెప్పండి, నేను పరలోకానికి వెళ్తానా, నరకానికి వెళ్తానా? నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్తాను. ఇది స్వార్థం అనరా? కాదు. ఫండమెంటల్ కండిషన్ నువ్వు ఒక వ్యక్తి, మన భారతీయ పౌరులం, ఒక వ్యక్తి మనం భారతీయ పౌరులం. చెప్పు, నేను ఒక మాట చెప్తా. ఒక వ్యక్తి తను బాగుండాలి, ఈ వ్యవస్థకి సృష్టికి మేలు చేయాలంటే ఏ మంచి పనులు చేయాలో అవన్నీ మీరు బోధించారు, అవన్నీ మీరు పొందుపరిచారు బైబిల్లో. ఎవరు? యేసు ప్రభు గారు. వాటన్నింటినీ నేను పాటించిన తర్వాత ఇంకా కూడా నేను నిన్నే నమ్మాలే అంటే నీ స్వార్థమా కాదా? ఒక తల్లిదండ్రి ఏం కొనుక్కుంటారు పిల్లల నుండి? నా బిడ్డ బాగుండాలా, చెడ్డ పేరు తేవద్దు, చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, మంచిగా ఎదగాల, మంచి పెళ్లి చేసుకోవాలా, ఆస్తులు సంపాదించుకోవాలా, 10 మందికి మేలు చేసి కడుపు నిండి అన్నం పెట్టే విధంగా ఉండాలని కోరుకుంటారు. ఎగ్జాక్ట్లీ అవన్నీ పాటిస్తూ నేను ఆ స్థాయికి ఎదుగుతా. ఎదిగిన తర్వాత ఇప్పుడు నువ్వు ఇంత స్థాయికి ఎదిగావు, అన్ని బాగానే పాటించావు, ఇప్పుడు వచ్చి నా కాళ్ళ దగ్గర ఉండాలి, నువ్వు నన్ను మొక్కాలి, అట్లయితే నేను మా బిడ్డగా యాక్సెప్ట్ చేస్తామని ఏ తల్లిదండ్రులు అనరు. అట్లాంటి వాళ్ళ తల్లిదండ్రులు కాదు. మరి అట్లాంటప్పుడు ఈ దేవుడు ఎట్లా అవుతాడు? నన్ను ఇప్పుడు 2 నిమిషాలు మాట్లాడివ్వండి. చెప్పండి. నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు తల్లిగా తండ్రిగా వాళ్ళు మనల్ని పోషించి, మనల్ని రక్షించి, మనకు కావలసినవన్నీ కూడా సమకూర్చి పెట్టి ఆదరించారు, చదివించారు, బాగా చదువుకున్నాడు, బాగా భోజనం చేశాడు, బాగా విద్యావంతుడయ్యాడు, గొప్పవాడు కొడుకు అయ్యాడు. కానీ నీవు డాడీ అంటే నాకు ఇష్టం లేదు, నాన్న అంటే నేను యాక్సెప్ట్ చేయలేను నిన్ను అంటే అంటే మీరు చెప్పింది ఎట్లా ఉందంటే, ఏమండి నేను అన్ని పాటిస్తా కానీ ఆయన నమ్మను, బాప్తిస్మం పొందను. సరే బాప్తిస్మం పక్కన పెట్టండి, ఆయన నమ్మను, యేసు ప్రభు నేను నమ్మను, ఆయన చెప్పిన విషయాలను నేను పాటిస్తా, అబద్ధం వాడను, దొంగిలించను, మోసం చేయను, పాపం చేయను, ఏం చేయను, మరి నేను పరలోకానికి వెళ్ళాలి కదా అంటున్నారు. ఇప్పుడు తండ్రి తల్లి మన కోసం పెట్టారు, అక్కడ పెరుగుతా, వాళ్ళు పెట్టిన భోజనం చేస్తా, వాళ్ళు చెప్పినట్టుగా చదువుకుంటా, బాగా చదువుకుంటా, కలెక్టర్ అవుతా, కానీ ఆయన నానంటే నేను ఒప్పుకొని అంటాడు. అప్పుడు నానేమంటాడు? ఇష్టపడతాడా? తండ్రి బాధపడతాడు. సేమ్ 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 బట్ డిఫరెన్స్ ఒకటి ఉంది. చెప్పండి. ఇదే సందర్భం, ఇదే ప్రస్తావన నాకు జాన్ పాల్ కూడా వచ్చింది, నేను చెప్పాను. ఇప్పుడు ఆయన మా నాన్న ఎందుకు బాధపడతాడంటే అది ప్రూవ్డ్, ఇట్స్ ప్రూవ్డ్. వీడు నా బిడ్డ అనేది అది ఆయనకు తెలుసు, నాకు తెలుసు. DNA టెస్ట్ చేయించినా కూడా తెలుస్తుంది, ఆ రక్తం పంచుకొని పుట్టినాం కనుక. సో ఆయనకు బాధపడడంలో పడుతుంది. యేసు ప్రభు బిడ్డలేమే అని మీరే అన్నారు కదా, ఈ సమస్త సృష్టి అంతా యేసు ప్రభు సృష్టించాడన్నారు కదా, ప్రూఫ్ ఏంటి? సేమ్ నువ్వు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. మళ్ళీ చెప్పండి. మీకు డాడీ ఈయనే అని తెలియాలంటే DNA టెస్ట్ జరగాలి. కానీ అప్పటిదాకా మనం దేని మీద బేస్ అవుతున్నాం? అమ్మ చెప్పిన మాటలు, అయితే మనం చిన్నప్పటి నుంచి నాన్నగా మనం ఆయన పరిచయం మనకి. జస్ట్ ఫెయిత్ బై ఫెయిత్, లివింగ్ బై ఫెయిత్. సో విశ్వాసం మీద మనం ఆధారపడి తండ్రి అమ్మ నాన్న అంటున్నాం. టెస్టులు చూసేమంటలేదే. దేవుడు కూడా దేవుడు మన పితరులు మనకి విశ్వాసాన్ని దాటిపోతున్నా లేదు. విశ్వాసం దగ్గర ఉన్నంత వరకు ఓకే బ్రదర్, లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. జాన్ బాబు గారు ప్లీజ్ సార్, ప్లీజ్ వినండి. ఇప్పుడు మీరు చెప్పారు, నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా మనకి డాడీ అయినా నమ్మకమే. మనకి ఏమైనా బ్లడ్ టెస్ట్ ఏం చూసి ఇప్పుడు నేను మా నాన్న ఈయన మా నాన్నే, మా ఇద్దరిది ఒకటే అని నేను నమ్మానా? నో. అమ్మ చెప్పింది, లేకపోతే చిన్నప్పటి నుంచి నేను చూశాను, డాడీ అని పెరుగుతున్నాను. గాడు విషయంలో కూడా అంతే. ఒకవేళ లేదంటే గాడు విషయంలో కూడా ఒక సర్జరీ, ఇప్పుడు ఎట్లా DNA టెస్ట్ జరుగుతుందో మన హృదయానికి ఒక టెస్ట్, ఒక ఆపరేషన్ జరగాలి. దాన్నే మారు మనసు పొందడం అంటాం.
మారు మనసు పొందితే నేను ఏమంటున్నా అప్పుడు దేవుడు ఆయన ఖచ్చితంగా మన సృష్టికర్త అన్నది అటువంటి దాంతో కనెక్ట్ అవుతాం మనం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.